హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. నిస్వార్థ ప్రేమకు చిరునామా అమ్మ. 9 నెలలు కడుపున మోసి ప్రాణాలు పోయేంత నొప్పులను భరించి ప్రాణం పోసిన తర్వాత బిడ్డ కోసం తల్లి చేసే త్యాగాలు అన్నీ ఇన్ని కాదు. మన ఎదుగుదలలో అడుగడుగున తోడుండే ఏకైక వ్యక్తి అమ్మ. మనకు ఏ చిన్న కష్టం వచ్చినా విలవిలలాడిపోయేది అమ్మ మాత్రమే. అలాంటి అమ్మ ప్రేమకు గుర్తుగా ప్రతి ఏడాది మే 2వ ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. మాతృదినోత్సవం సందర్భంగా మదర్ సెంటిమెంట్తో తెరకెక్కిన కొన్ని టాలీవుడ్ సినిమాలపై ఓ లుక్ వేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. మహేష్ బాబు, త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం చిత్రం మదర్ సెంటిమెంట్తో తెరకెక్కినదే. ఇందులో మహేష్కు తల్లిగా రమ్యకృష్ణ గారు నటించారు. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం కారణంగా చెల్లాచెదిరిన ఓ మంచి కుటుంబం మళ్ళీ ఎలా కలిసింది, దూరమైన తల్లి కొడుకు చివరకు ఎలా దగ్గరయ్యారు అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా క్లైమాక్స్లో రమ్యకృష్ణ, మహేష్ బాబు గారి మధ్య జరిగే సంభాషణలు హృదయాలను హత్తుకుంటాయి. ఒకే ఒక జీవితం. సర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అతని తల్లిగా సీనియర్ హీరోయిన్ అక్కినేని అమల గారు నటించారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్కి మదర్ సెంటిమెంట్ని యాడ్ చేసి అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు శ్రీకార్తిక్. 20 ఏళ్ల క్రితం తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకి తిరిగి అమ్మను చూసే అవకాశం వస్తే, గతంలో చేసిన తప్పుల్ని సవరించుకునే ఛాన్స్ లభిస్తే, ఇది వినడానికి ఆశ్చర్యంగా ఆసక్తికరంగా ఉంటుంది. అంతే ఆసక్తికరంగా తెరపై చూపించారు దర్శకుడు శ్రీకార్తిక్. టైం మిషన్ కథని అమ్మ ఎమోషన్తో ముడిపెట్టి ఒకే ఒక జీవితం చిత్రాన్ని తెరకెక్కించారు. జీవితం ఎవరికి రెండో అవకాశం ఇవ్వదు, ఒకవేళ ఇస్తే విధిరాతని మార్చగలమా అనే పాయింట్ని ఆసక్తికరంగా చూపించారు. నెక్స్ట్ మూవీ బిచ్చగాడు. తమిళ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన చిత్రం బిచ్చగాడు. 2016లో విడుదలైన పిచ్చైకారన్ అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాను దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ ప్రధాన పాత్రలను పోషించారు. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారటం ఈ సినిమా కథాంశం. తెలుగులో మే 13, 2016న విడుదలైంది ఈ మూవీ. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. 2012లో విడుదలైన చిత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ చిత్రానికి శేఖర్ కమల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగున్, జలాష, రష్మి, కావ్య, నవీన్ పోలిశెట్టి, అమల ప్రధాన పాత్రలో నటించారు. తల్లి పాత్రలో అమల మెప్పించారు. ప్రస్తుతం ఈ చిత్రం హాట్స్టార్లో స్ట్రీమింగ్గా అవుతుంది. అమ్మ చెప్పింది. 2006లో విడుదలైన అమ్మ చెప్పింది సర్వానంద్, శ్రీయారెడ్డి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. గంగరాజు గుండం దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. సంగీతాన్ని ఎంఎం కీరవాణి గారు అందించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది.